ఇక చైత్ర అయితే పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇక పోలీసులు అయితే వస్తారు. పోలీసులు వచ్చి మీరు చైత్రాని ఇన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నారు, తనకి ఏం న్యాయం చేస్తున్నారు అని పోలీసులు అయితే అడుగుతూ ఉంటారు. అలా అడుగుతూ ఉన్నప్పుడే పద్మావతి అయితే మేము తనకి న్యాయం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము అని పద్మావతి అంటూ ఉంటుంది. చూడండి మేడం, ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. అన్యాయం జరిగితే మీ కుటుంబం మొత్తాన్ని కూడా జైల్లో వేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని అంటూ పోలీసులు అయితే హెచ్చరించి వెళ్ళిపోతారు. అప్పుడే చైత్ర అయితే ఇదంతా కూడా నా వల్లే జరుగుతుంది, నేను అసలు ఇండియాకి రాకుండా ఉంటే సరిపోయేది, ఇప్పుడు నా వల్ల మీ కుటుంబం మొత్తం కూడా రిస్క్లో పడింది, అందుకే నేను ఇంకా ప్రాణాలతో ఉండను అని అంటూ ఉంటుంది. చైత్ర అయితే ప్రాణాలు తీసుకోవడం ఎంతోసేపు కాదు చైత్ర, కానీ నీకు మళ్ళీ కడుపులో మరొక ప్రాణం ఉంది, దాని గురించి ఆలోచించవేంటి అని అంటూ ఉంటుంది పద్మావతి. చూడు, నీకు విక్రమ్ సార్కి నేను పెళ్లి చేస్తాను అని పద్మావతి అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. పద్మావతి నిర్ణయం విని కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే విక్కీ అయితే ఏంటి నువ్వు నిర్ణయం తీసుకునేది, నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చాల్సిన అవసరం లేదా అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే పద్మావతి మరి మీరు చేసిన తప్పు వల్లే కదా తన జీవితం ఇలా అయిపోయింది అని పద్మావతి అంటూ ఉంటే, నేను కావాలని తప్పు చేయలేదు, తన నోటితోనే చైత్ర నిజం చెప్పింది కదా, మరి ఇంకా నా వల్ల తప్పు జరిగిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా ఇష్టం లేకుండా నువ్వు తనతో నా పెళ్లి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. చూడు పద్మావతి, నీ మెడలో నేను బలవంతంగా తాళి కట్టాను, ఇష్టం లేకుండా కోపంతోనే కట్టాను, కానీ అప్పటికే నువ్వు నీ మీద అపార్థం చేసుకొని నీ మెడలో తాళి కట్టాను, కానీ అంతకుముందు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, ఆ విషయం నీకు కూడా తెలుసు. కేవలం చైత్రని ఎప్పుడూ కూడా నేను ప్రేమించలేదు, ఒక బెస్ట్ ఫ్రెండ్గానే చూశాను, కానీ తను స్వార్థంగా ఆలోచించి తను నన్ను సొంతం చేసుకొని ఇప్పుడేమో ప్రెగ్నెంట్నని వచ్చింది, దానికి నేనేం చేయగలను, నా జీవితాన్ని నాశనం చేసుకోలేను కదా అని అంటూ ఉంటే, అప్పుడే చైత్ర అయితే చూడు విక్కీ, దీనివల్ల నీ జీవితం ఎందుకు నాశనం అవుతుంది? ఇప్పటి వరకు నువ్వు పద్మావతి ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటవ్వలేదు, దీంట్లో పద్మావతికి అన్యాయం ఏం జరుగుతుంది? బహుశా దేవుడు నాకు న్యాయం చెయ్యాలని మీ ఇద్దరిని ఒకటి కానివ్వలేదనుకుంటా, పద్మావతికి ఏమీ అన్యాయం జరగదు అని అంటూ ఉంటుంది చైత్ర అయితే. అప్పుడే అరవింద్ అయితే అదేంటి ఇప్పటి వరకు ఏమో మీ ఇద్దరిని విడదీని అంటున్నావు, ఇప్పుడేమో మనిద్దరం పెళ్లి చేసుకుందామన్నట్టు విక్కీతో మాట్లాడుతున్నావేంటి, నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అరవింద అంటూ ఉంటుంది. ఏముంది, నేను విక్కీని పెళ్లి చేసుకుంటాను, నాకు నా బిడ్డకి ఆదరవు కావాలి కదా అని అంటూ ఉంటుంది. ఎందుకంటే కడుపులో బిడ్డని మోస్తూ నేను బ్రతకాలని అనుకోలేదు, కానీ రోజు రోజుకి నా బిడ్డ నా కడుపులో పెరుగుతూ ఉంటే నాకు జీవితం మీద ఆశ పుడుతుంది, అందుకని నిర్ణయానికి వచ్చాను. పద్మావతి ఎలాగో విక్కీని భర్తగా ఒప్పుకోదు, అందుకని పద్మావతి నువ్వే దగ్గరుండి మా పెళ్లి చెయ్యి అని చెప్పేస్తుంది చైత్ర అయితే. ఇక ఆ మాటకి ఒక్కసారి పద్మావతి అయితే నువ్వు చెప్పింది నిజమే చైత్ర, నేను ఒక్కదాన్నే నా జీవితం ఒంటరిగానే ముగిసిపోతుంది, కానీ నువ్వు గనక సార్ని పెళ్లి చేసుకోకపోతే 2 జీవితాలు నాశనమవుతాయి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక రేపే మీ పెళ్ళి అని అనగానే, లేదు నేను ఈ పెళ్లి చేసుకోను అని విక్కీ అంటాడు. అప్పుడే ఇక విక్కీని అంటూ ఉంటుంది పద్మావతి, మీరు గనక చైత్ర మెడలో తాళి కట్టకపోతే నేను చచ్చినంత ఒట్టి జీవితంలో నేను మీ ముఖం చూడను, మీరు కూడా నన్ను చూడలేరు అని పద్మావతి అయితే విక్కీకి షాక్ ఇస్తుంది. ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే ఇక విక్కీ అయితే మౌనంగా ఉండిపోతాడు. ఉదయం అవ్వంగాల్ని ఇక పెళ్లి ఏర్పాట్లయితే పద్మావతి చేస్తూ ఉంటుంది. అమ్మి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అమ్మి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది అను అయితే. అప్పుడే నారాయణ కూర్చలా, అవును పద్మావతి, నువ్వు అన్యాయం అవుతుంటే చూడలేకపోతున్నాం అని అంటూ ఉంటుంది కాంచన కూడా. అందరూ కూడా ఏమీ మాట్లాడకండి, నేను చెప్పినట్టు వినండి అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక అరవింద్ అయితే, పద్మావతి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు,
అందరు జీవితాలు బాగుండాలని అనుకునేవాళ్ళు మీరు ఇలా చేస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే వదిన జరిగేది జరగక మానదు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక దివ్య అలాగే చైత్ర ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పద్మావతి విక్కీని పెళ్లి కొడుకుని చేస్తుంది తన చేత్తోనే. అప్పుడే ఇంకా విక్కీని పెళ్లి కొడుకుని చేసిన తరువాత పద్మావతి విక్కీని తీసుకొని పెళ్లిపీటల మీద కూర్చోమంటుంది. ఇక చైత్ర కూడా వచ్చి విక్కీ పక్కనే కూర్చుంటుంది. అలా విక్కీ పక్కనే కూర్చోగానే పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు. సరిగ్గా విక్రమాదిత్య చైత్ర మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆగండి సారు అని అంటూ పద్మావతి ఆపేస్తుంది. అవును చైత్ర, మరి నీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా అని అడుగుతూ ఉంటే నాకెవరున్నారు అని అంటూ ఉంటుంది చైత్ర. నీకు సంబంధించిన వాళ్ళని నేను తీసుకొచ్చాను, లోపలికి రండి అని అంటూ ఇక వాళ్ళనైతే పిలుస్తాడు. అప్పుడే చైత్ర బాయ్ ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తాడు. ఇక చైత్ర బాయ్ ఫ్రెండ్ రావడంతో చైత్ర ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. విక్రమాదిత్య గారు, మీరు ఏ తప్పు చేయలేదు. ఆ పీటల మీద కూర్చుంటున్న వగలాడి తను ప్రెగ్నెంట్ కాదు అని అంటూ ఉంటుంది పద్మావతి. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకున్నారా? తెలుసు కూడా పెళ్లి దాకా ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారా? దీని బండారం బయట పెడదామని. దీని గురించి నాకు దివ్య వల్లే తెలిసింది. పాపం ఈ దివ్య కూడా మన కుటుంబాన్ని నాశనం చేయాలని మురళితో కలిసి మంచి ప్లాన్లే వేస్తుంది అని దివ్యకి చైత్రకి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది ఆఖరి నిమిషంలో పద్మావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.